రామ జయ రామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ శ్రీరామ జయ సుఖపడి కాదు మీ అందరి సహకారం చేత కొనసాగిస్తున్నారు. అట్లాగే ఇంకా ముందు కూడా ఈ యొక్క శుద్ధ ఏకాదశి గీతా పారాయణం కొనసాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఎన్నో పట్టణాల్లో మేము గీతా పారాయణాలు ప్రారంభించాం, కానీ ముఖ్యమైనది ఏమిటంటే కడతాల కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ ముఖ్యమైన స్థానంలో కూడా గీతా పారాయణాన్ని ఆరంభించాం. రేపు గద్వాల్లో ప్రారంభిస్తున్నాం శుద్ధ ఏకాదశి గీతా పారాయణాన్ని. ఇక తర్వాత వచ్చే నెలలో సూర్యాపేటలో ప్రారంభిస్తున్నాం. తర్వాత హయత్ నగర్ లో కూడా ఒక రోజు 30 రోజుల్లో ఒక రోజు 1 గంట మీరు భగవంతునికి సమయం కేటాయించాలని ఆశ్రయం తరఫున ఫ్లెక్సీ కానీ ఫోటోలు పుస్తకాలు మొదలైనవన్నీ కూడా ఇచ్చి శ్రీరామ కోటి కార్డ్స్ కొన్ని ఇచ్చి మీరు నెలకు ఒక రోజు ఒక చోట సమావేశమై ఇలాగా దైవికంగా మీ యొక్క కాలాన్ని గడపండి, ఆధ్యాత్మికంగా వికాసాన్ని పొందండి అని ఆశ్రమం ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాము. ఇంకా మళ్ళీ అవకాశాలు సందర్భాలు వచ్చినప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు శాంతి మంత్రంతో ఈ యొక్క ఉపన్యాసాన్ని నిరంతర హనుమత లీల సంకట से हनुमान छुड़ा